Hello students, now we will discuss about the global warming. So we will see about the causes of global warming and what is global warming. Okay, so global warming అంటే ఏంటి అంటే ఎర్త్కి గ్లోబ్ అంటే ఏంటి టోటల్ ఎర్త్. సో ఎర్త్కి సర్టెన్ టెంపరేచర్ అనేది ఉంటుందన్నమాట. సో టోటల్ అట్మాస్ఫియర్లో ఒక సర్టెన్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది, అది నార్మల్గా మెయింటైన్ అవుతుంది. సో ఈ హీట్ ఎక్కిపోవడం అంతకంటే నార్మల్ టెంపరేచర్ కంటే అంతకంటే ఎక్కువ హీట్ అయిపోయింది అనుకోండి అర్త్ కొన్ని ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది అనమాట. సో విల్ సీ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో జనరల్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని ఉంటాయన్నమాట. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్, సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువైపోతాయి నేచర్లో, ఈ క్లైమేట్లో, అట్మాస్ఫియర్లో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కంటెంట్ ఎక్కువైపోతే ఇవి ఏం చేస్తాయంటే హీట్ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. అలా ఎక్కువ హీట్ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎర్త్ అంతా కూడా హీట్ ఎక్కిపోవడం జరుగుతుంది. సో the global warming is mainly caused by the greenhouse gases. The greenhouse gases like carbon dioxide and methane absorb some of the reflected radiation and heats up the earth. ఓకే, సో ఏదైతే ప్లాంట్స్ ద్వారా అబ్జార్బ్ చేసుకొని మిగతాది రిఫ్లెక్ట్ అవుతుందో అవన్నీ కూడా ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏం చేస్తాయి, అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. అలా అబ్జార్బ్ చేసుకోవడం వల్ల మన అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. సో అలా ఎర్త్ అంతా కూడా హీట్ ఎక్కిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఏమవుతుంది, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలా ఎర్త్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, గ్లోబ్ అంతా కూడా ఉండాల్సిన హీట్ కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఓకే, సో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఆర్ ద మెయిన్ గ్యాసెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ వార్మింగ్. ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ గ్యాసెస్. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏంటి, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి. సో జనరల్గా టెంపరేచర్ నార్మల్గా ఉండాలి, దానికంటే 0.6 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుతుందన్నమాట. సో అలా పెరగడం ద్వారా ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ చూడండి, లాస్ట్ సమ్మర్ సీజన్ అంతకంటే ముందు కూడా ఏమవుతుంది, హీట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సమ్మర్లో ఉండాల్సిన కంటే ఎక్కువ హీట్ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఇదే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, ఆటోమొబైల్ గ్యాసెస్, స్మోక్, ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి స్మోక్లో. సో వీటన్నిటిలో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో మీథేన్ కూడా ఉంటుంది. మీథేన్ ఏంటి, జనరల్గా మనం గ్యాస్ యూజ్ చేస్తాం కదా, అదేం గ్యాస్, ఎల్పిజి గ్యాస్ యూజ్ చేస్తాం కదా, అదేంటి మీథేన్. సో అలా ఇవి మామూలుగా మనం జనరల్గా ఏముంది, మన ఏమంటారు హ్యూమన్ వర్క్ ఈజీ అవ్వడానికి మనం ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. బట్ వాటి వల్ల మనకే డేంజర్. సో ఫైనల్గా నేచర్ అనేది డిప్లీట్ అవుతుంది అనమాట, అంటే నేచర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఈ నేచర్ని మనమే డిస్టర్బ్ చేస్తున్నాం. సో అందుకనే ఈ ఆటోమొబైల్స్ అనేవి తగ్గించాలి. సో ఇప్పుడు ఆల్రెడీ ముంబైలో అండ్ ఢిల్లీలో పొల్యూట్ అయిపోయింది, ఎయిర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. సో ఎందుకు అంటే అవి హైలీ మెట్రో సిటీస్ అనమాట, అంటే ఎక్కువగా జనాభా ఉండేటువంటి ప్రదేశాలు అవి. అంటే డెవలప్ అయినాయి, అట్లనే అంటే టెక్నాలజీ పెరగడం ద్వారా అక్కడ పొల్యూషన్ కూడా పెరిగిపోయింది. సో అలా ఉన్నటువంటి ఇప్పుడు చూడండి, అక్కడ అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. అంటే క్యాబ్స్ యూజ్ చేయడం, ఒక సింగిల్ పర్సన్ సింగిల్ వెహికల్ కానీ బైక్ తీసుకోకుండా అవసరమైనంత వరకు గ్రూప్స్గా, అంటే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి క్యాబ్స్ యూజ్ చేసుకోవడం అలాంటివి చేస్తున్నారు అనమాట. అంటే ఏంటి, ఒక్కళ్ళు వెళ్ళే కంటే సింగిల్ డ్రైవింగ్ చేయడం కంటే ఒక 4-5 ఉన్నారు అనుకోండి, ఆ కార్ యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ సింగిల్ పర్సన్ 6 మెంబర్స్ 6 సపరేట్ కార్స్ వెహికల్స్ యూజ్ చేయకుండా ఒకటే యూజ్ చేయడం వల్ల కొంచెం పొల్యూషన్ కూడా తగ్గుతుందనే ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు అక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్స్ని తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో అలా మనం కూడా ఇప్పటి నుంచి ఇంకా ఏమంటారు, స్టేట్ డెవలప్ అవుతుందని హ్యాపీ అవ్వకుండా కొంచెం మనమే కొంచెం కాన్షియస్గా ఉండి మన నేచర్ని కాపాడుకునే విధంగా మనము ప్రయత్నించాలి. ఓకే, ఆటోమొబైల్స్ ఎక్కువ యూజ్ చేయకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ గ్యాసెస్ ఏవైతే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమవుతున్నాయో వీటన్నిటిని కూడా తగ్గించే ప్రయత్నం చేయాలి. ఓకే, సో టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. సో టెంపరేచర్ ఏమవుతుంది, రైజ్ అవడం వల్ల నార్మల్ అట్మాస్ఫియరిక్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. నార్మల్గా ఉండాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ షోస్ క్లైమేటిక్ చేంజెస్. దీన్ని నీనో ఎఫెక్ట్ అంటారనమాట. అండ్ కాజెస్ మెల్టింగ్ ఆఫ్ పోలార్ ఐస్ క్యాప్స్ అండ్ స్నో క్యాప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఇన్ హిమాలయాస్. సో మీరు చూడండి, సమ్మర్లో హిమాలయాస్లో జనరల్గా ఐస్ అనేది పేరుకొని పోతుంది, అవునా.
హిమాలయస్లో ఏముంటుంది, ఐస్ ఉంటుంది, మంచుగడ్డలు ఉంటాయి. సో ఇవన్నీ ఏమవుతాయంటే కరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో జనరల్గా ఉండాల్సిన టెంపరేచర్ ఉంటే నో ప్రాబ్లం, కానీ అంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఈ ఏవైతే ఐస్ ఉంటుందో ఐస్ రూపంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. అలా కరిగిపోవడం వల్ల ఏమవుతుంది, సముద్రాలలో అండ్ రివర్స్ వాటర్ కంటెంట్ అంటే పెరిగిపోతుంది అనమాట. అలా వాటర్ కంటెంట్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, ల్యాండ్ తగ్గిపోతుంది, ల్యాండ్ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ అంటే కోస్టల్ ఏరియాలో అంటే ఏవైతే అంచుగా ఉంటాయో అంటే షోర్స్ ఉంటాయి కదా, సముద్రం బ్యాంక్స్ ఉంటాయి కదా, రివర్ బ్యాంక్స్ కానీ లేకపోతే ఓషన్ బ్యాంక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, షోర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మునిగిపోవడం స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే ఏవైతే కోస్టల్ ఏరియాస్ ఉంటాయో ఆనుకుని సముద్రానికి ఆనుకున్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, it causes the melting of polar ice caps and snow caps of the mountains in the Himalayas. This results in the rise in the sea level all over the world and submerges many coastal areas in the world. సో ఇలా అవ్వడం వల్ల ఏమవుతుంది, కోస్టల్ ఏరియాలో ఉండేటువంటి ఏరియాస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మునిగిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ల్యాండ్ డిక్రీజ్ అవుతుంది, వాటర్ కంటెంట్ పెరిగిపోతుంది. ఓకే, సో చూడండి, మనం చేసేటువంటి పనుల వల్లనే మనకి ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో కాస్త జాగ్రత్తగా ఉండి కొంచెం పొల్యూషన్ని తగ్గించుకుంటే మన ఎన్విరాన్మెంట్ చాలా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. మనం తీసుకునేటువంటి ఈ ఎన్విరాన్మెంట్ నుంచి మనమే హెల్ప్ని తీసుకుంటున్నాం. సో అతిగా ఆశించకుండా నార్మల్గా ఉన్నదాంతో సరిపెట్టుకుంటే బెటర్. ఓకే, సో నెక్స్ట్, మెజర్స్ టు కంట్రోల్ గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ థింగ్. సో ఇవన్నీ కూడా మీకు ఎందుకు ఇక్కడ రివైజ్ చేయడం జరిగింది ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో, ఎందుకంటే ఇది మీరు జస్ట్ వినడమే కాదు, పాటించాలి కూడా. ఓకే, బికాజ్ యూ పీపుల్ ఆర్ ద సైన్స్ పీపుల్. సైన్స్ వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, అంటే అందరికీ ఆల్మోస్ట్ మన పెద్దవాళ్ళు చెప్పే విషయాలన్నీ అసలు యాక్చువల్గా కీన్గా అబ్జర్వ్ చేస్తే అందులో మొత్తం సైన్సే ఉంటుంది. కానీ అది మూఢనమ్మకం అది ఇదని కొట్టిపాడేస్తారు. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ప్రతి ఒక్కటి ఒక సంథింగ్ ఇంపార్టెంట్ విషయం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అప్పట్లో వేప చెట్టుని ఒక దేవుళ్ళ భావించేవాళ్ళు, చెట్లని దేవుళ్ళ భావించేవాళ్ళు, దేవుళ్ళ పూజించేవాళ్ళు. అదే కరెక్ట్ పద్ధతి ఏమో అనిపిస్తుంది, మూఢనమ్మకం అని అంటారు. కానీ ఇప్పుడు చెట్టుని చెట్టు అని అంటే ప్రాణం ఉంది దానికి, చెట్టువే అని అంటున్నాం మనం మామూలుగా. దానికి అది దేవుడు కాదు అంటున్నాం. ఓకే, దేవుడు కాదు కానీ చెట్టే కదా, దాన్ని రక్షించాలి కదా. అప్పుడు దేవుడు అని రక్షించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ చెట్లని నరికేస్తున్నారు. అంటే ప్రాణం ఉందని తెలిసి కూడా నరికేస్తున్నారు. సో అట్లీస్ట్ వాళ్ళని మూఢనమ్మకంతోనైనా నా చెట్లు బతికేది కదా, దేవుడు అని చెప్పి ఆ పేరుతోనైనా బతికించేవాళ్ళు కదా. సంవత్సరాల నుండి ఉండేటువంటి చెట్లను కూడా ఇప్పుడు నరికేస్తున్నాం మనం. అంటే వాళ్ళు టెక్నాలజీ ఉన్న వల్ల, మనం టెక్నాలజీ ఉండి మనం ఏమంటారు ఈ సమాజంలో ఇంత డెవలప్మెంట్ జరిగినటువంటి మనం గ్రేటా ఆల్రెడీ. మన యాన్సిస్టర్స్ ఉన్నారు కదా హిస్టారికల్గా, వాళ్ళు బెటరా అంటే వాళ్ళకి ఒక అవగాహన ఉందన్నమాట, చెట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అని. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నేచర్కి చాలా హెల్ప్ చేశారు. అందుకే ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా 100 సంవత్సరాలనే బతకగలిగారు. కానీ ఇప్పుడు మనం 50 years బతకడం చాలా కష్టం. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో వాళ్ళు చెప్పిన విధంగానైనా విని చెట్లను దేవుళ్ళ భావించి చెట్లను కాపాడండి. ఓకే, సో అట్లీస్ట్ చెట్టుగా అంటే ఒక లైఫ్ ఉన్నటువంటి ఆర్గానిజంగా నేను గుర్తించి దాన్ని కాపాడండి. ఎందుకంటే చెట్లు ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని నేచర్లోనికి విడుదల చేస్తాయి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మన నేచర్ ప్యూరిఫై అవుతుంది అనమాట. ఓకే, నేచర్లోకి గ్యాసెస్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఏవైతే అన్వాంటెడ్ గ్యాసెస్ ఉన్నాయో అవన్నీ కూడా చెట్లు అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. అవి ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రక్రియ జరుపుకొని కార్బన్ డైఆక్సైడ్ని నేచర్లో నుంచి తీసేస్తాయి. ఓకే, సో చెట్లు తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది అనుకోండి, మనకేమవుతుంది, పీల్చే గాలి కూడా కలుషితం అయిపోతుంది. ఓకే, సో మనం బ్రతకడం కూడా చాలా కష్టం అవుతుంది. సో ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ ప్లాంటింగ్ ప్రోగ్రామ్స్. మనము వీలైనంత వరకు ఏ చిన్న మొక్క అయినా సరే, తులసి మొక్క అని పెడతాం, దాన్ని దేవుళ్ళలా ట్రీట్ చేస్తున్నారు. ఎందుకు, వై వీఆర్ యూజింగ్, ఎందుకు అంటే జనరల్గా ఆక్సిజన్ ఎక్కువ శాతాన్ని విడుదల చేస్తుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా తీసుకొని ఆక్సిజన్ లెవెల్స్ని గాలిలో పెంచుతుంది. ఎవరు, తులసి. ఓకే, ఆసిమం అంటారనమాట. సో ఈ తులసి చెట్టు అనేది అంత విలువైన ప్లాంట్ అనమాట. అందుకనే దేవుళ్ళ భావించి మనం పూర్వీకులు వాళ్ళు ఏం పిచ్చివాళ్ళు కాదు, వాళ్ళు అందుకనే దాని విలువ తెలుసు కాబట్టి దేవుళ్ళ పూజించి ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఒక తులసి చెట్టు పెడతాం. సో చూడండి, చిన్న చిన్న చెట్లు ఎందుకు పెట్టారు అంటే అవి వాటికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. సో ప్లాంట్స్కి అంత ఇది ఉంది. సో నీమ్ ప్లాంట్స్ ఇప్పుడన్నీ చూడండి, ప్రతి ఒక్క ఇంట్లో చెట్టు ఉండేది, వేప చెట్టు ఉండేది పాతకాలంలో. కానీ ఇప్పుడు
అసలు ఒక్క చెట్టు కూడా ఉండట్లేదు. ఉన్న చెట్టుని కొట్టేసి అక్కడ ఇల్లు కట్టుకోవడం సంథింగ్ చేస్తున్నారు. ఓకే, సో మీకు సరిపోయేంత వరకు కట్టుకొని మిగతాదంతా కూడా అలాగే ఉంచండి. అంతేగాని అంటే ఏమంటారు, గ్రీడ్కి వెళ్ళి అత్యాశకి వెళ్ళి ఉన్నదానికంటే ఎక్కువ ఆశించారనుకోండి, ఉన్నది పోతుంది, ఆల్రెడీ ఏమంటారు సంథింగ్. సో అలా అవుతుందన్నమాట. సో మనం తీసుకున్న గోతులో మనమే పడడం జరుగుతుందన్నమాట. సో ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్లాంటేషన్ ప్రోగ్రామ్. సో ప్లాంట్స్ అనేవి నాటుతూ ఉండాలి. సో అట్లీస్ట్ నాటకపోయినా వాటర్ అయినా పోయండి ప్లాంట్స్కి, చంపొద్దు. ఓకే, ప్లాంట్స్ని, దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్, అవాయిడ్ డిఫారెస్ట్రేషన్. డిఫారెస్ట్రేషన్ అంటే ఏంటి? చెట్లను నరకడం, అడవులను నరకడాన్ని డిఫారెస్ట్రేషన్ అంటారు. సో అడవులను నరకొద్దు, కటింగ్ ఆఫ్ ట్రీస్. ఓకే, సో చెట్లను కట్ చేయొద్దు. ఓకే, రెడ్యూసింగ్ ద హ్యూమన్ పాపులేషన్ని తగ్గించుకోవాలి. మన ఇండియా పాపులేషన్ ఎంత? 1.3 crores, 130 crores, నాట్ 1. సో అంటే చూడండి, ఇంత పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాలో మనం ఎంత పొల్యూషన్ని తగ్గించుకోవాలి. ఓకే, సో అదనమాట. రెడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ ఇంక్రీజ్ ద మెథడ్ ఆఫ్ యూటిలైజింగ్ ఎనర్జీ. ఓకే, సో ఫాసిల్ ఫ్యూయల్స్ని వాడుకోవడం తగ్గించాలి. ఓకే, నెక్స్ట్ అంటే ఈ పెట్రోల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని. అండ్ ఇంక్రీజ్ ద మెథడ్స్ ఆఫ్ యూటిలైజింగ్ ఎనర్జీ. సో మనం చేసేటువంటి పనుల వల్లనే మనకి అర్త్ అంతా కూడా హీట్ ఎక్కడం జరిగిపోతుంది. ఇలా హీట్ అవ్వడం వల్ల పోలార్ ఐస్ క్యాప్స్ అంటే హిమాలయస్ పైన ఉండేటువంటి ఐస్ అంతా కూడా కరిగి మన ఓషన్ లెవెల్, సీ లెవెల్ పెరిగిపోతుంది అనమాట. అలా పెరగడం వల్ల కోస్టల్ ఏరియాస్ అన్నీ కూడా మర్జ్ అయిపోతున్నాయి, అంటే సబ్మర్జ్ అవుతున్నాయి, అంటే వాటర్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ జరగకుండా ఉండాలి అంటే మనము సడన్గా ఏదో పెద్ద న్యాచురల్ కెలామిటీ రాకముందే మనం అందరం జాగ్రత్త పడి మన నేచర్ని కాపాడుకోవడం బెటర్. నాకు ఎందుకు ఈ కోవిడ్ వైరస్ వచ్చి చాలా మంచి పని జరిగిందంటుంది. ఎందుకంటే మనము వెహికల్స్ని యూజ్ చేయడం ఆపేసాం. ఒక 3 months వరకు లాక్డౌన్ అని చెప్పేసి ఇంట్లోనే ఉండడం స్టార్ట్ చేసాం. సో అలా ఏమైంది, నేచర్లో పొల్యూషన్ అనేది తగ్గింది. అందుకే ఈసారి చూడండి వింటర్ సీజన్ కరెక్ట్గా ఉంది. ఓకే, అదనమాట. రెయినీ సీజన్ కూడా కరెక్ట్గా ఉంది. సో అంటే ఏదైనా సరే ఈ ఇయర్ మొత్తం కరెక్ట్గా ఉన్నాయి. ఎందుకు అంటే దట్ ఈస్ ద రీజన్. సో మనం 2-3 months టోటల్గా వెహికల్స్ని బంద్ చేసాం. సో వెహికల్స్ అనేవి బయటకు తిప్పకుండా నేచర్లో పొల్యూషన్ని చాలా తగ్గించాం. అంటే చూడండి, మనము యూజ్ చేసేటువంటి దాన్ని బట్టే ఈ నేచర్ అనేది పొల్యూట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ పొల్యూషన్కి కారణమే. అందుకనే మీ వంతుగా మీరు ఏదో ఒక ప్రయత్నంగా చిన్న చిన్న విషయాల్లో, అంటే ప్లాంట్స్ని నాటడం కానీ, వెహికల్స్ని అనవసరంగా యూజ్ చేయకుండా, అలాంటి చిన్న చిన్న హెల్ప్స్ నేచర్కి చేయండి. ఆ నేచర్ మనకి ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఎలాగైనా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది నేచర్. ఓకే, దట్స్ ద థింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్, రైట్ క్రిటికల్ నోట్స్ ఆన్ ద ఫాలోయింగ్. అంటే కింద ఒక టాపిక్ గురించి చెప్పారు, వాటి గురించి డిస్క్రైబ్ చేయమంటున్నారు. యూట్రిఫికేషన్. సో యూట్రిఫికేషన్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ బై విచ్ ద లేక్ గెట్స్ ఎక్సెస్ న్యూట్రియంట్స్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ అక్వాటిక్ ప్లాంట్స్ లైఫ్ ఈస్ కాల్డ్ యూట్రిఫికేషన్. అంటే ఒక లేక్ ఉందనుకోండి, ఈకోసిస్టమ్. ఆ లేక్లో న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఏర్పడేటువంటి విధానం. ఓకే, ఒకవేళ ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్నాయనుకోండి, ఆ న్యూట్రియంట్స్ దేనికి ఉపయోగపడతాయి? వాటర్లో ఉండేటువంటి ప్లాంట్స్ లైఫ్కి సపోర్ట్ చేస్తుంది అనమాట న్యూట్రియంట్స్ అన్ని కూడా. సో ఆ ప్రాసెస్ని యూట్రిఫికేషన్ అంటారు. ద ప్రాసెస్ బై విచ్ ద లేక్ గెట్స్ ఎక్సెస్ న్యూట్రియంట్స్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ అక్వాటిక్ ప్లాంట్స్ ఈస్ కాల్డ్ eutrophication. Okay, example algae and weeds. These are the examples. Next, biological magnification. అంటే పొల్యూటెంట్స్, బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి? పొల్యూటెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిపోతే ఒక ట్రాఫిక్ లెవెల్లో, దాన్ని బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్ వరకు ఏదో ఒక లెవెల్లో పొల్యూటెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిపోతే దాన్ని బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏం చేస్తాము, వరి పండడానికి, అంటే బియ్యం సరిగ్గా రావడానికి, ప్యాడీ ఎక్కువ గ్రోత్ రావాలి అంటే, రైస్ ఎక్కువ క్వాంటిటీలో రావాలి అంటే, వాటి చుట్టుపక్కల పెరిగేటువంటి చెట్లను చంపేయడానికి DDT యూజ్ చేస్తాం. అంటే కలుపు మొక్కలు అంటారు కదా, కలుపు మొక్కల్ని చంపడానికి DDT యూజ్ చేస్తాం. సో ఈ DDT యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫ్యూచర్లో మనకు ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఆ ప్రాబ్లమ్స్. అంటే బోన్స్ వీక్ అయిపోవడం, ఓకే, అంటే మజిల్ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం, అండ్ బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సో ఈ DDT కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కడ ఇంక్రీజ్ అయిపోయింది? ఒక ట్రాఫిక్ లెవెల్లో ఇంక్రీజ్ అయిపోయింది. దట్ ఈస్ 0.003 ppb ఇన్ వాటర్ ఈజ్ ద ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, అండ్ లాటర్ ఇట్ ఇంక్రీజెస్ 5 ppm త్రూ బయోమాగ్నిఫికేషన్. ఫస్ట్ మామూలుగా ఉండాల్సిన క్వాంటిటీ ఏంటి? 0.33
0.003% ఉండేది పార్ట్స్ పర్ మిల్లీగ్రామ్స్. సో చాలా తక్కువ క్వాంటిటీలో ఉండేది. తర్వాత ఏమైపోయింది 5 అంటే చూడండి, ఒక పార్ట్స్ కనుక చాలా తక్కువ క్వాంటిటీలో ఉండేది, తర్వాత అది ఎక్కువ క్వాంటిటీకి వెళ్ళిపోయింది. సో అంటే ఏంటి, మనం రెగ్యులర్గా ప్లాంట్స్ పెరగడానికి వాటి మధ్యలో పెరిగేటువంటి వీడ్స్ని చంపడానికి మనం DDT యూజ్ చేసాం. కానీ అలా DDT యూజ్ చేయడం వల్ల సో అలా కొన్ని అంటే లైక్ మస్కిటోస్ చంపడానికి కూడా మనము డిఫరెంట్ లిక్విడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో అలా మనం ఏంటి, మన యూస్ కోసం వాటిని యూజ్ చేస్తున్నాం, కెమికల్స్ని యూజ్ చేస్తున్నాం. ఆ కెమికల్స్ ఏంటి ఫ్యూచర్లో మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతున్నాయి అన్నమాట. సో అలా పొల్యూటెంట్స్ యొక్క కాంటెంట్ పెరిగిపోవడాన్ని ఏమంటారు, బయోమాగ్నిఫికేషన్ అంటారు. ఫైన్. సో మస్కిటోస్ని చంపడానికి, వీట్ ప్లాంట్స్ని చంపడానికి డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కెమికల్ DDT. ఓకే, నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అండ్ వేస్ట్ ఫర్ ఇట్స్ రిప్లేస్మెంట్. సో గ్రౌండ్ వాటర్ అనేది డిప్లీట్ అవుతుంది, అంటే పొల్యూట్ అవుతున్నాయి. సో ఎలా, ఎందుకు డిప్లీట్ అనేది తగ్గిపోవడం కానీ పాడవడం కానీ అలా. సో తగ్గిపోవడం ఎలా జరుగుతుంది అంటే రీజన్స్ ఏంటి, నో సీజనల్ రెయిన్స్, సరిగ్గా వర్షాలు లేవనుకోండి గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. నెక్స్ట్ డిఫారెస్టేషన్, ఫారెస్ట్ ప్లాంట్స్ని కట్ చేసామనుకోండి అప్పుడు కూడా మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గుతుంది. ఓకే, మోర్ యూసేజ్ ఆఫ్ వాటర్ బై పంప్ సెట్స్ అంటే ఇప్పుడు మామూలుగా మోటార్స్ వేసుకుంటున్నాం కదా అందరూ, బోర్వెల్స్ యూజ్ చేస్తున్నారు. సో అలా యూజ్ చేయడం వల్ల కూడా ఏమవుతుంది, గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోతుంది. అండ్ ప్రొలాంగ్డ్ సమ్మర్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా, సమ్మర్ కూడా ఎక్కువ లెంత్ ఉందనుకోండి అప్పుడు కూడా ఏమవుతుంది, గ్రౌండ్లో వాటర్ లెవెల్ తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో ఈ గ్రౌండ్ లెవెల్ వాటర్ కరెక్ట్గా ఉండాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ ఎఫారెస్ట్రేషన్, చెట్లను నాటాలి. సో ప్రతిదానికి చెట్లు రిలేట్ అవుతున్నాయి. ప్లాంట్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మనం ఏం లేదు, ప్లాంట్స్ని పెంచితే ఎవ్రీథింగ్ విల్ గెట్ సెటిల్, మన నేచర్ అంతా కూడా మళ్ళీ నార్మల్గా అవుతుందన్నమాట. సో దొరికిందనుకోండి ఆ ప్లేస్ని ప్లాంట్స్ని పెట్టడానికి యూజ్ చేయండి మ్యాక్సిమం. అండ్ స్టోరేజ్ ఆఫ్ రెయిన్ వాటర్, వర్షాలు పడ్డాయి అనుకోండి వాటర్ని స్టోర్ చేయండి. ఇప్పుడు చాలామంది హౌస్ కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకుడు గుంతలను కడుతున్నారు. అంటే ఏంటి, ఏదైనా సరే మనం వాడుకున్నటువంటి వాటర్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఆ పైప్స్ కనెక్షన్స్ ఆ ఇంకుడు గుంతలోకి పెడతారు. సో అప్పుడు ఏమవుతుంది, వాటర్ అంతా కూడా అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి స్టోర్ అవుతుందన్నమాట. సో అలా చేయడం వల్ల కూడా మనము అంటే దీన్నే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లేదా అంటే యూజ్ చేసుకున్నటువంటి వాటర్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. సో ఏవైతే వాటర్ మనం ఇప్పుడు వేస్ట్ చేస్తున్నామో, వాటర్ డైలీ యూజ్ చేస్తున్నామో ఆ వాటర్ని సపరేట్గా అంటే డిఫరెంట్ వేలో ఏదైనా ఒక మెథడ్స్ యూజ్ చేసి వాటిని మళ్ళీ చెట్లకి యూజ్ చేయడం కానీ లేకపోతే ఇంకేదైనా వేరే వాటికి యూజ్ చేయడం, అట్లాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది, మన నేచర్లో వాటర్ లెవెల్ తగ్గదు అండ్ ప్లాంట్స్ పెంచడం వల్ల పొల్యూషన్స్ కూడా తగ్గుతున్నాయి అన్నమాట. ఓకే, సో ప్లీజ్ ప్లాంట్ ట్రీస్, మీకు అయినంత వరకు చెట్లని నాటడానికి ట్రై చేయండి. ఓకే, సో అందుకే ఈచ్ వన్ ప్లాంట్ వన్ అంటారు కదా, ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటాలి, అది మన ఫ్యూచర్ జనరేషన్స్ని కాపాడుతుంది అనమాట. ఓకే, సో అది సో ఇప్పుడు జరిగేటువంటి ఈ న్యాచురల్ కెలామిటీస్ అన్నీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, నేచర్ మెల్లిగా రివెంజ్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. సో ఈ నేచర్ అనేది రివెంజ్ తీసుకోకుండా ఉండాలి అంటే మన వంతుగా మనము ఫ్యూచర్ జనరేషన్స్ని అంటే మనకి పుట్టబోయే పిల్లల్ని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ కాపాడుకోవాలి అంటే వీ షుడ్ డూ ఓన్లీ వన్ థింగ్, ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటాలి. ఓకే, సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ వన్ ప్లాంట్ సో దట్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హోల్ ఫ్యామిలీ. ఓకే, ఫైన్, దిస్ ఈజ్ అ thing. Fine. Okay, in the next class we'll see about the remaining questions. Thank you.